హలో అండి, నేను మీ ప్రియా ఆచారి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రియా టాక్స్. తల్లిదండ్రుల ప్రవర్తన బట్టే పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది. పిల్లలు పేరెంట్స్ని చూస్తూ వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ వారిలాగే ప్రవర్తిస్తుంటారు. అయితే పేరెంట్స్ అడ్డదారులు తొక్కుతూ ఉంటే వారిని చూస్తూ పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అలా తల్లిదండ్రులను చూసి వారి ప్రవర్తనను గమనిస్తూ తన బుద్ధిని పక్కదారి పట్టించుకొని తన ఆకట్టుకునే రూపంతో ఎంతో మంది అబ్బాయిలను తన వలలో వేసుకొని వారి డబ్బుని దోచుకోవడమే కాకుండా వందల మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి దొంగతనాలు దోపిడీలు చేస్తూ వేల మంది నల్ల జాతీయులను తన మాటే శాసనంగా వారిని బానిసలుగా మార్చుకొని తన మాట వినని వాళ్ళని క్రూరంగా హింసించి చంపి కుప్పలు కుప్పలుగా పడి ఉన్న వాళ్ళ శవాలని పోలీసుల కంట పడనివ్వకుండా ఏకంగా ఒక గుహలో వాళ్ళందరికీ కలిపి ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేసి ఆ శవాలను అందులో దాచేసి తన క్రూరత్వాన్ని కొనసాగించింది ఈ మహిళ. ఈమె పేరు పాటీ కానన్. అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మహిళగా ఈమె గుర్తింపు పొందింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రియల్ స్టోరీ 1841 ఇంగ్లాండ్లో జరిగింది. పాటీ కానన్ తండ్రి పేరు హోన్లీ. ఇతను చాలా సంపన్నుడు. కానీ తన చెడు అలవాట్లతో మద్యానికి బానిసయ్యి ఒకరోజు తన తండ్రికి తెలియకుండా ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకుని ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అది చూసిన హోన్లీ తండ్రి ఒక వ్యభిచారిని తన ఇంటికి కోడలిగా తెచ్చి పరువు తీసినందుకు హోన్లీని అసహ్యించుకొని ఇంటిలోంచి వెళ్ళిపోమ్మంటాడు. అందమైన ఆ సెక్స్ వర్కర్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన హోన్లీ ఆమె కోసం తన తండ్రితో తెగతెంపులు చేసుకుంటాడు. దాంతో తండ్రి ఆస్తి నుంచి హోన్లీకి పైసా కూడా దక్కలేదు. చేతిలో డబ్బు లేదు. డబ్బు సంపాదించటం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆ క్రమంలో ఓ స్మగ్లింగ్ ఆపరేషన్ని ప్రారంభిస్తాడు హోన్లీ. ఈ స్మగ్లింగ్ బిజినెస్ ని కెనడాలోని మాంట్రియల్ ని కేంద్రంగా చేసుకుని న్యూయార్క్, వెర్మాంట్లలో కొనసాగించాడు. హోన్లీ చాలా తెలివైన వాడే కాకుండా మేకవన్నె పులి లాంటి మనస్తత్వం అతనిది. పైకి హుందాగా పెద్ద మనిషిలా బిల్డప్ ఇచ్చి జనాల్ని మోసం చేసి కొద్ది నెలలకే కోట్లు సంపాదించాడు. అయితే ఈ స్మగ్లింగ్ బిజినెస్ చేసే క్రమంలో హోన్లీ దగ్గర పనిచేసే అలెగ్జాండర్ పోలీసులకు దొరికి ఆ తర్వాత అతను పోలీసులకు అప్రూవర్గా మారటంతో తన సీక్రెట్స్ బయటపడతాయనే ఉద్దేశంతో అదును చూసుకొని అలెగ్జాండర్ను గొడ్డలితో నరికేస్తాడు హోన్లీ. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు హోన్లీని జైలుకు పంపి ఉరిశిక్ష పడేలా చేశారు. హోన్లీకి ఉరిశిక్ష పడడంతో అతని భార్య మళ్లీ మునిపటి వ్యభిచార వృత్తిని మొదలుపెట్టింది. అయితే తన వ్యాపారానికి తన ఇద్దరు కూతుళ్లను అడ్డుగా భావించి వారిద్దరికి పెళ్లిళ్లు చేయాలనుకుంది. అందులో భాగంగానే తన 16 ఏళ్ల పాటీ కానన్ను డెలావర్లోని జెస్సే కానన్కి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే ఆ పెళ్లి పాటీ కానన్కు అస్సలు ఇష్టం లేదు. తన భర్తను చంపైనా అతన్ని వదిలించుకోవాలనుకుంది పాటీ. అందుకోసం ఒక మాస్టర్ ప్లాన్ని వేసింది. కాకపోతే ఒకేసారి తన భర్తను చంపితే చుట్టుపక్కల వారందరికీ అనుమానం వస్తుందని తన మీద ఎవరికీ డౌట్ రాకుండా మెల్లమెల్లగా తన భర్తను చంపాలని డిసైడ్ అయ్యి పాటీ అతనికి స్లో పాయిజన్ ఇవ్వటం మొదలుపెట్టింది. ఇలా కొంతకాలం గడిచాక వీరిద్దరికీ 2 పిల్లలు పుట్టారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ జెస్సే ఆరోగ్యం చెడిపోయి పెళ్లైన 3 ఏళ్లకే చనిపోయాడు. భర్త చనిపోయాక ఇక తనకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్లు ఫీల్ అయి తన 19 ఏళ్ల వయసులోనే ఆమె మేరీల్యాండ్ బోర్డర్ దగ్గర నాంటికోక్ రివర్ కి దగ్గరలో తన సామ్రాజ్యాన్ని విస్తరించింది పాటీ. పాటీ చాలా అందమైన అమ్మాయి. చక్కగా మాట్లాడగలదు. ఆమెను చూస్తుంటే కాలం తెలియదు. అయితే ఆమెలో క్రూరమైన మరో యాంగిల్ కూడా ఉంది. అది అతి భయానకం, కిరాతకం, అరాచకం. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో తన కింద బానిసల్లా పడి ఉండే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారితో కలిసి డెలావర్, మేరీల్యాండ్ సరిహద్దుల్లో ఒక బార్ని ఏర్పాటు చేసింది. రహస్యంగా బోర్డర్ దాటేవాళ్లు చేతిలో డబ్బు, నగలతో ఆ బార్కి వచ్చి మద్యం తాగేవాళ్ళు. వాళ్ళంతా మద్యం మత్తులోకి జారుకోగానే వారి ఒంటిపై బట్టలు తప్ప మిగిలిన డబ్బును, నగలను దోచుకునేది పాటీ. డెలావర్, మేరీల్యాండ్ మధ్య ప్రయాణాలు సాగించాలంటే సముద్రంలో మాత్రమే వెళ్ళాలి. అప్పట్లో నల్ల జాతీయులు ఇలాంటి ప్రయాణాలు చేస్తూ వాళ్లలో చాలా మంది పాటీ బార్కి వెళ్లేవాళ్ళు. అలా వచ్చిన వాళ్లను పాటీ బంధించి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని లాగేసుకొని ఆ తర్వాత తన గుట్టు పోలీసులకు తెలియకుండా ఉండేందుకు వాళ్లను చంపేసి బార్ కింద రహస్యంగా ఏర్పాటు చేసిన గుహలాంటి శ్మశాన వాటికలో పూడ్చిపెట్టేది పాటీ. ఎంత దోచుకున్నా పాటీకి తృప్తి ఉండేది కాదు. ఇంకా కావాలనే దురాశ ఉండేది. ఆ దురాశతోనే సముద్రంపై ప్రయాణించే అందరూ తన బార్కి రారు కాబట్టి ఏకంగా వారు ప్రయాణించే నౌకపై దాడి చేసి దోచుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించి ఆ క్రమంలోనే బలంగా ఉండే బౌన్సర్ల లాంటి మనుషుల్ని ఆ నౌకలో నియమించి నల్లజాతీయులు నౌక ఎక్కాక నౌక స్టార్ట్ అవ్వగానే
వాళ్లకు గొలుసులు వేసి బంధించి తాను నౌకలో నియమించిన బౌన్సర్లతో బెదిరించి వాళ్ళ దగ్గరున్న డబ్బును నగలను దోచుకోవటమే కాకుండా వారిని బానిసలుగా మార్చుకొని వారిని మరొక చోటకు తీసుకువెళ్లి సంపన్నులకు అమ్మేసేది. ఇలా పాటి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. నల్లజాతి మహిళల్ని బానిసలుగా చేసుకొని వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపేది. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చంపి తన బార్ కింద ఉన్న గుహలోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టేది. అయితే ఓసారి పార్టీ బార్కు వచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి తన వాళ్లను చేరలేదు. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు రంగంలోకి దిగి పార్టీ బార్పై పక్కా ప్రణాళికతో దాడి చేశారు. అక్కడ కొన్ని గదుల్లో 21 మంది గొలుసులతో బందీ అయ్యి కనిపించారు. వారందరినీ సంపన్నులకు అమ్మేందుకు రెడీ చేసినట్లు తెలిసింది. వాళ్లను రిలీజ్ చేసిన పోలీసులు బార్ కింద గుహలో రహస్యంగా ఉన్న శ్మశాన వాటికను కూడా కనిపెట్టారు. అందులో కుప్పలు కుప్పలుగా ఉన్న శవాలు దొరికాయి. వెంటనే పాటిని మరియు ఆమె గ్యాంగ్ని అరెస్టు చేసి 4 హత్య కేసుల్లో ఆమెను దోషిగా తేల్చి మరికొన్ని కేసులపై దర్యాప్తు చేస్తుండగా పాటికి ఏ శిక్ష విధించక ముందే డెలావర్లోని జార్జ్ టౌన్లో ఉన్న జైల్లో ఆమె చనిపోయింది. అప్పటికి ఆమె వయసు 60 సంవత్సరాలు. ఆమెను జైలు దగ్గరే ఉన్న శ్మశాన వాటికలో ఖననం చేశారు అధికారులు. ఆ తర్వాత ఆమె పుర్రెను బయటకు తీసి వేర్వేరు సందర్భాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఓ ప్రమాదకరమైన మహిళ పుర్రెగా ప్రజలు దాన్ని ఆశ్చర్యంగా చూసేవారు. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చిందా? మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.